ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ చరణం. ఓపెన్ వైడ్ యువర్ మౌత్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. సామ్స్ చాప్టర్ 81 వర్స్ 10. ఈ రోజుకు గాను ఘనమైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి స్తుతించడం, దేవుని కొరకు మాట్లాడడం, మన నోటితో సాక్ష్యము పలకడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి స్తుతిస్తే, ఆరాధించగలిగితే మనకి విరోధి ఎవరు చెప్పండి? ఈరోజు లేఖన భాగములో వ్రాయబడినట్లు మనము మన నోటిని బాగుగా తెరిచిన ఎడల మనము అద్భుతాలు చూడవచ్చు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను దాన్ని నింపెదను అని. అంటే నీవు ఏ విషయంలో కొరతగా ఉన్నావో, ఏ విషయంలో లేమి కలిగిన పరిస్థితిని ఎదుర్కొంటున్నావో దానిని నింపేది దేవుడే అండి. చాలామంది తమ నోటిని దేవుని కొరకు తెరవరు. దేవుని మాటలు చెప్పుటకు వారు ముందుకు రారు. ఆయన గొప్పతనము గురించి చెప్పుటకు ఇష్టపడరు. అటువంటి వారిగా మనం ఉండొద్దండి. ఆలోచించండి, కొంతమంది ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడమంటే, అనవసరమైన వాటిని చెప్పమంటే, రాజకీయాలను గూర్చి వివరించమంటే అబ్బో చాలా బాగా చెప్తారు. వీరే స్వయంగా అవన్నీ చూసినట్లు చేసినట్లు చెప్తుంటారు. కానీ అదేంటోనండి, దేవుని సన్నిధికి రాగానే మాట పడిపోయినట్లుంటారు. నోరు తెరచి పాడరు, ఒక వాక్యము చదవరు, మూగదయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంటారు. భర్త మీద పెద్ద పెద్దగా అరిచే భార్యలు, భార్యలు నోటికొచ్చినట్లు మాట్లాడే భర్తలు ఎందుకు దేవుని కొరకు వారి నోటిని వాడలేకపోతున్నారు? దేవుడు ఈరోజు అంటున్నాడు, నోటిని బాగుగా తెరవమని. మరి కొంతమంది నోరు కదులుతుంది కానీ పక్కనున్న వ్యక్తికి కూడా ఏం పాడుతున్నాడో వినపడదు. అలా కాదు మనం ఉండాల్సింది. మనకు స్వరం ఇచ్చిన యేసయ్య కొరకు మనము నోటిని బాగుగా తెరవగలగాలి. కొంతమంది అంటారు, మేమెందుకు తెరవమండి, మాకేదైనా మంచి జరిగితే, మాకేదైనా గొప్ప కార్యము దేవుడు చేస్తే గట్టిగా చెప్తాము, దేవునికి స్తోత్రమని, హల్లెలూయా అని అంటుంటారు. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు శ్రమలు కలిగినను బాధలు వచ్చినను దేవుణ్ణి స్తుతిస్తాను అని. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని. అన్నీ ఉండినప్పుడు మాత్రమే కాదు మనము దేవుణ్ణి స్తుతించేది, ప్రార్థించేది. ఏమీ లేని స్థితిలో, కష్టకాలములో, దుఃఖ సమయములో కూడా మనము ప్రభువుని స్తుతించాలి, ఎల్లప్పుడూ సన్నుతించాలి. నీవు బాధలలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నోరు తెరిచి మొర్రపెట్టు. కృంగిపోతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించు. అందరూ వదిలేసి ఒంటరివై ఉన్నావేమో, బాధపడకు. నీ దేవుణ్ణి నీవు స్తుతించు. నీవు కొరతలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండకు, దిగాలుగా కూర్చోకు. సమస్తమును కోల్పోయిన వ్యక్తి వలె నిరాశలోకి వెళ్ళిపోకు. దేవుని ఎదుట నీ నోటిని తెరువు, ఆయన దానిని నింపుతాడు. దేవుడు ఈ మాటలు ఇజ్రాయేలీలతో అంటున్నాడు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, అందు నిమిత్తమున నాకు మీరు మొర్రపెట్టుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము కూడా చాలాసార్లు దేవుణ్ణి మరచిపోయి మనకున్న సమస్యను, ఇబ్బందిని బట్టి అక్కడున్న మనుష్యులతో అనగా అధికారులతో, రాజకీయ నాయకులతో మొరపెడుతుంటాం. నోటిని బాగుగా తెరుస్తాం, దాని వలన ఏమీ యూజ్ ఉండదండి. దేవుని ఎదుట మన నోటిని తెరవగలిగితే ఆయన నింపుటకు సిద్ధముగా ఉన్నాడు. పౌలు శీలలకు సమస్య వచ్చింది, తీసుకువెళ్ళి జైల్లో వేశారు, కొట్టారు. అయితే వారు అధికారులను, జైలు సిబ్బందిని బ్రతిమాలుకోలేదు. నోరు బాగుగా తెరిచి దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూడవచ్చు. వారికున్న బాధలకు వారు దేవుణ్ణి స్తుతించుట వలన
కీర్తనలు పాడుట వలన దేవుడు వారి యొక్క మొరను విని వారిని విడిపించాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడున్న జైల్ అధికారిని, వారి కుటుంబాన్ని కూడా జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించేలా పౌలు శీలలు చేయగలిగినారు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మౌనముగా ఉండకు. నిజమే, ఈరోజు నీవు చెప్పుకోలేని, భరించలేని కష్టములో, బాధల్లో ఉండొచ్చు. అయినంత మాత్రాన మౌనంగా ఉండిపోతే ఎలా? ఎవరి ముందో నీ నోటిని తెరిచి వారిని బ్రతిమాలితే ఎలా? నీ నోటిని నీకు జీవం ఇచ్చినా, నిన్ను ఇంకా బ్రతికిస్తున్నా యేసయ్య దగ్గర తెరు. నీవు నీ శ్రమ నుండి ఖచ్చితంగా బయటపడగలవు. నీ ద్వారా ఇంకా ఎంతోమంది రక్షింపబడతారు. నిన్ను బట్టి ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆ రోజుల్లో ఎటువంటి టీవీలు, మొబైల్స్ లేనప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలా యేసు ప్రభువుని గురించి, ఆయన చేసిన అద్భుతాలను గురించి వినగలిగింది, తెలుసుకోగలిగింది? ఎవరో ఒకరు నోరు తెరిచి చెప్పడం వల్లనే కదా ఆమె నమ్మి స్వస్థత పొందింది. ఈరోజు నిన్ను బట్టి కూడా ఎంతో మంది స్వస్థత పొందుతారు, ఆదరింపబడతారు, తమ కుటుంబాలను కట్టుకోగలుగుతారు. ఎప్పుడైతే నీవు నోరు తెరిచి దేవుని మాటలు చెబుతావో నీవు నింపబడతావు, దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచిన, ఆదరించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభువా, మీరు మాకిచ్చిన స్వరముతో మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండాలని, మేము సాక్ష్యము పలికేవారముగా ఉండాలని, అది మాకు ఆశీర్వాదకరమని, అది మాకు దీవెనకరమని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ఆదరించి, మరి ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వ్యాధి బాధలలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు ముట్టండి నా ప్రభా. అయ్యా, ఏ రోగముతో అయితే బిడ్డలు ఉన్నారో, ఏ చెడు వ్యసనములు అయితే బిడ్డలు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించండి. అయా, హాస్పిటల్ బెడ్స్ పై ఉండి మరణ పడకకు దగ్గరైపోయి అయా మరి తండ్రి లేవలేక, కూర్చోలేక, మరి తండ్రి చూడలేక ఉన్నారు నా తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయా, వారిని మీరు తాకండి, స్వస్థపరచండి అయా. స్వస్థపరిచే దేవుడవు నీవే అయా, మృతులను సజీవులుగా చేయువాడవు నీవే ప్రభా. బిడ్డలు మీ పైన ఆధారపడుతుండగా, మీ పైన ఆనుకొనుచుండగా అద్భుత కార్యాన్ని జరిగించమని, వారికి ఆయుష్ను దయచేయమని వేడుకుంటున్నాము. అప్పుల బాధలలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చుకునే జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నతమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. సమాధానముతో అయా బిడ్డలను మీరే నింపమని వేడుకుంటున్నాము నా ప్రభా. అయా, సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించండి నా తండ్రి. అవును ప్రభా, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండగా నా తండ్రి అయా, ఎటువంటి ఫలింపు లేక తండ్రి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో మొరపెడుతుండగా, కన్నీరు కారుస్తుండగా అయా, గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి, ఆ గర్భఫలం ఇచ్చి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున యవన బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ వాక్యములో వారిని స్థిరపరచండి. బలమైన సాధనములుగా బిడ్డలను మీరే వాడుకునండి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు, న్యాయాధిపత్యమైన దేవుడవు. బిడ్డలకు తండ్రి మీరే తోడుగా ఉండి వారిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. చేతి పని చేసుకునే వారిని దీవించండి అయా. సమృద్ధిని, ఆశీర్వాదమును వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. పనుల నిమిత్తము దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని వారి కన్నిటిని తుడిచివేసి నాట్యముగా మార్చండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క సువార్త పరిచర్యలో ఉంటున్నారో వారందరినీ కూడా దీవించండి. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింపచేయండి. మీరు రాకడకు సిద్ధపడే సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని అయా మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము నా ప్రభా తండ్రి. ఇంతవరకు
వరకు చేసిన ప్రార్థన అంతటిని పాద సన్నిధిన చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.